హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ మీనాక్షి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. అదేటో అండి, మన అమ్మ నాన్నల దగ్గర ఉండి చదువుకునే చదువే వేరే కదండి. మళ్ళీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టి చదవాలంటే చాలా కష్టం. అయినా చిన్న వయసులోనే చదువుకొని పెళ్ళిళ్ళు చిన్న వయసులోనే చదువుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా కష్టమండి. అయినప్పటికీ నాకు అమ్మ నాన్న వాళ్ళైతే చిన్నప్పుడంటే మినిమం ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్టార్టింగ్లోనే నాకైతే మ్యారేజ్ అనేది చేశారు. ఇక డిగ్రీ పూర్తి అవ్వకుండానే నేను ఇక పెళ్ళి, భర్త, అలానే పిల్లలు అన్నీ చేసుకోవడం అదే ధ్యాసలో ఉండడం వల్ల నా స్టడీని అయితే నేను ఎక్కడిదక్కడే వదిలేశాను. తర్వాత వచ్చి ఇప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇక నా చదువు అయితే ముగించుకోవాలనేసి ఎలాగైనా డిగ్రీ సర్టిఫికేట్ తెప్పించుకోవాలి నా ఆశ మళ్ళీ నాకైతే వచ్చింది. అందుకని యూనివర్సిటీలో నాకు డిగ్రీ ఎగ్జామ్స్కి అయితే నేను కట్టాను. ఏమీ లేదండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుగానే. నా పెళ్ళైన తర్వాత నేను కాలేజ్కి వెళ్ళి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి పెద్ద పాప అయితే కడుపులో ఉండడం వల్ల ఫైనల్ ఇయర్ అయితే నేను ఎక్కడిదక్కడే వదిలేశాను. చాలా అంటే చాలా బాధపడ్డాను. తర్వాత ఎప్పుడైనా డిగ్రీ ఫైనల్ ఇయర్ కట్టేసి చదువుకుందాం అనుకున్నాను, కానీ ఆ పని అవ్వలేదు. ఎక్కడండి అవుతుంది? పెళ్ళైన తర్వాత భర్త, పనులు, ఇంటి పనులు, పిల్లలు వాళ్ళతోటి చేసేసరికి సరిపోద్ది. ఇంకొకటి చెయ్యాలనిపించదు కదండి. ఏంటో ఈ ఉల్లిపాయలు గోల కాదు, కానీ తెల్లవారేసరికి 4:30 అయ్యేసరికి మా ఊర్లోకి ఆటో అయితే వచ్చేసి బొర్రెలు అయితే తినేసాడనమాట. మా పిల్లలేమో 6 వరకు పడుకోవాల్సింది 5:30కి లేచిపోయి నాకైతే చాలా ఇబ్బంది పెట్టేశారు పనికైతే. అయినా ఎగ్జామ్స్ ఉండడం వల్ల తొందరగా అయితే లెగిసిపోవడం వల్ల నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఇలా రొటీన్గా అన్నీ చేసుకుంటూ నేను ఇకనైతే డిగ్రీ ఎలాగైనా కంప్లీట్ చేసుకోవాలి అనే ఆశతోటే నేనైతే యూనివర్సిటీలో ఎగ్జామ్ కట్టాను. అయినా ఈరోజు నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల తొందరగా అయితే లెగిసి ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇక మన ఛానల్ అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఏదైనా మీకు మంచిగా వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది నాకు చెప్పండి ఫ్రెండ్. మీకు అదే విధంగా నేను వీడియోస్ అనేది చేస్తాను. అయితే ఇక వచ్చి అయితే నాకు ఈరోజు మంగళవారం వ్లాగ్ అనమాట. ఇది పిల్లల కోసమైతే నేను క్యారేజ్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఈరోజైతే పూజకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం అనేసి బెండకాయ కూర వండాను అనమాట. నెక్స్ట్ వచ్చి అన్నం ఈ పక్క, ఆ పక్క ఏమో బెండకాయ ఫ్రై అనేది చేసేసాను. అయినా మళ్ళీ తర్వాత బెండకాయ ఫ్రై చేద్దామనే టైంకి పూజ అయితే నాకు ఎగ్ రైస్ కావాలి అనేసి ఏడ్చిందనమాట. ఇదేట్రా బాబు, ఈ తొందరగా కాలేజ్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్కి లేట్ అయిపోద్ది అని టైంకి పూజతో అయితే ఫ్రైడ్ రైస్ కావాలన్నది. ఇక నేనైతే అల్లరి చేస్తుందేమో, స్కూల్కి వెళ్దేమో అనుకుని అప్పటికప్పుడే నేనైతే పిల్లల కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత ఇక క్యారేజ్కి అయితే రెడీ చేసాను. ఇక నేనైతే స్నానపానాలు అనేవి రెడీ అయిపోయాను. ఇక పిల్లలకైతే యూనిఫామ్స్ అన్నీ వేసుకొని వాళ్ళకి రెడీ చేశాను. ఇక చిన్న పాపకి అయితే ఇంకా పెద్ద పాప అయితే అన్నీ రెడీ అయిపోద్ది, కానీ జడలు వేసుకోలేదు, నేనే వేయాలి. నెక్స్ట్ చిన్న పాపకి అయితే మేకప్తో సహా అన్నీ నేనే చేసుకోవాలన్నమాట. అందుకే కొంచెం చిన్న పాపతోటే టైం వేస్ట్ అవుతుంది అనేసి ఇక చిన్న పాపను కూడా తొందరగా అయితే ఆటో వాడు వచ్చి తెలిపేశాడు. నేను తెలపక ముందే ఉల్లిపాయలు అనుకొని అయినా నేనైతే అతనికి ఒకటే గసిరిసాను. అలా తెల్లవాసరికి అందరికీ డిస్టర్బ్ చేయకూడదండి, అందరికి పళ్ళు ఉంటాయి, నిద్రలు ఉంటాయని కూడా అన్నాను అనమాట. ఆ మాట అతను చాలా చక్కగా వినుకొని సౌండ్ అయితే ఫస్ట్గా అయితే తగ్గించాడనమాట. ఇక నేను ఇలా రెడీ అయిపోయాను. మళ్ళీ మా ఆయన ఏమో తిడతారు కదా తొందరగా రెడీ అవ్వకపోతే, అందుకనేసి తొందరగా రెడీ అయిపోయి ఇక మ్యాగ్నాకైతే జెల్ అనేవి 2 వేయాలి నిబ్బన్స్ తోటి అనమాట. ఇక చిన్న పాపకు కూడా ఈరోజు అయితే తలకి బాగా మురుగు పట్టేసిందని. నెక్స్ట్ మండే రోజేమో మాకు పెద్ద వర్షం పడింది. వర్షం పడుతుంటే తన స్కూల్ నుంచి వచ్చేసరికి తన బ్యాగు అలాగే తన యూనిఫామ్ కూడా తడిసిపోయింది అనమాట ఫుల్గా. హెయిర్ కూడా
మొత్తం ఫుల్గా తడిసిపోవడం వల్ల వాటికి అంటే ఆయిల్ పెట్టేస్తాం కదండి, ఆయిల్ పెట్టడం వల్ల వర్షం పడినప్పుడు తడిస్తే హెయిర్ మొత్తం కూడా జిడ్డు వాసన వచ్చేస్తుంది. అందుకని తనకి స్నానం అయితే చేస్తాను. చూసారా, బ్యాగ్ అయితే పక్కన పెట్టి వదలుకుంటుంది అనమాట. ఎందుకంటే బస్సు వచ్చేస్తుంది ఏటో అని టెన్షన్కి, నాకు లేట్ అవుతుందని టెన్షన్కి తొందరగా అయితే పిల్లలకి జడలు వేసుకుని వాటికి రెడీ చేసుకరికి నాకైతే తలకు తోక్కొచ్చిందండి. చాలా అమ్మో, పెళ్ళైన తర్వాత చదవాలంటే చాలా కష్టం. అయినా ఎంత చదివినా కూడా నాకు బుర్రకైతే ఎక్కలేదు. మీకు తెలిసిందే కదండి, ఇలా బుక్ తీద్దామంటే అటు కూర ఉండాలి, ఇటు బుక్ తీద్దామంటే ఇటు చారు ఉండాలి అన్నట్టు పనులుతూనే ఉంటాయి. కష్టం. అమ్మ నాన్న దగ్గర ఉండి చదువు వేరే, అలానే మ్యారేజ్ అయిన తర్వాత చదువుతాం అనుకున్నా కూడా చదవలేము, ఇంట్రెస్ట్ ఉండదు. ఇక పిల్లలకైతే చక్కగా నీట్గా జల్లు అయితే వేసేసాను. ఇక అలాగే నాకు ఈరోజైతే చాలా గాబరగా అయిపోయాను. నాకు అప్పటికే కొంచెం నీరసంగా అనిపించింది. అయినా తొందరగా చేయకపోతే అవ్వదు కదా, ఎగ్జామ్ టైం అయిపోద్ది, మాకు ఎగ్జామ్కి వేరే ఊరు వెళ్ళాలి కదా, అందుకనేసి మా ఆయన అయితే బండి మీద డ్రాప్ చేస్తారు ఎగ్జామ్స్కి అయితే. ఈరోజైతే ఎగ్జామ్ చాలా బాగా రాశాను. నెక్స్ట్ ఇంకా పేపర్ 2 అయితే ఈరోజు ఉందన్నమాట, అంటే బుధవారం రోజు కూడా నాకు ఎగ్జామ్ బాగా అవ్వాలి దేవుడా అని మొక్కుకోండి ప్లీజ్. నేను చదివిన కొన్నైనా రావాలని మొక్కుకుంటాను. ఇక చిన్న పాపకు చూసారా, బేబీ కటింగ్ అయితే చేసామన్నమాట. తనకి లాస్ట్ ఇయర్ నుంచి అయితే జడలు కూడా వేయలేదు. ఈ ఇయర్ వచ్చేసరికి నాకు జుట్టు కావాలని వేడ్చిందనమాట. అప్పటికప్పుడే జుట్టు అయితే పెంచేసాను. ఇక ఇద్దరు పిల్లలకి జడలు వేయాలంటే చాలా కష్టం. అసలు మా చిన్న పాపకైతే ఇక చెప్పవసరం లేదు, స్టైల్ ఎక్కువ అనమాట. అందుకనేసి తనకి జడలు అన్నీ వేసేసరికి ఇక టైం అయ్యింది. నెక్స్ట్ మా పాప చూసారా, పువ్వులు అనేది వేరారు కదా, వాళ్ళ స్కూల్లో ఒకసారేమో రిటైర్మెంట్ అయిపోతారట, వాళ్ళ కోసం అని ఫ్లవర్స్ అయితే వేరింది. దాంతో ఫ్లవర్స్ తోటి ఒక బొకే అనేది తయారు చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా తయారు చేసి ఇచ్చారంట. చాలా హ్యాపీ అనిపించింది. మా పాపకి ఇప్పటి నుంచి అంటే ఇంత ఆలోచన ఉంది వాళ్ళకి అనేసి హ్యాపీ అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చి అయితే ఇక పిల్లలు అయితే ఇక రెడీ చేశాను, నేను కూడా రెడీ అవ్వాలని ఇక తొందరగా అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. ఓకే, ఇంకా పిల్లలు అయితే చూసారా, మా పూస్తకి అలా కావాలి, ఇలా కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ క్లిప్ కావాలి, ఈ క్లిప్ కావాలి అనేసి అంటుంది. చూసారా, పొద్దుదే అంత రెడీ అయిపోయింది. ఇక తను అయితే నేను ఈరోజైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళిద్దరూ కూడా నేను దేబెట్టక ముందనే వెళ్ళిపోయారనమాట బస్కి. చూసారా, నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్. నాకైతే కలర్ పింక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.